మ్యామ్ ఒక లవ్‌లో గాని, పెళ్ళిలో గాని ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్న లవ్వు రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతుందంటారు. కొంతమంది పెళ్లి కాకముందు లవ్‌లో ఉన్నవాళ్ళేంటంటే, ఒకవేళ అలా తగ్గిపోయినా గూడా మనిషి అలవాటయిపోవడం వల్ల పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఇబ్బందులు పడతారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇలా స్టార్టింగ్‌లో ఉన్న ప్రేమ తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్‌లో లవ్ కనిపిస్తుంది రూప. తర్వాత తర్వాత ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మాట్. అది ఎక్కడికి వానిష్ అవ్వదు. ఇప్పుడు మనిద్దరం అక్వైంట్ అయ్యాం ఇనీషియల్‌గా. ద ఫస్ట్ ఇంట్రడక్షన్ విల్ బి లైక్ మేడం బాగున్నారా? మేడం ఆర్ యూ ఓకే? కెన్ వి మీట్? ఒక 5, 6 మెసేజెస్ ఫార్మల్‌గా స్టార్ట్ అయింది. తర్వాత వి ల్యాండెడ్ అప్ కాలింగ్ రూప అండ్ అక్క. లైక్ నౌ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ విత్ ఈచ్ అదర్. వి బుల్లీ ఈచ్ అదర్. యెస్. సో, అక్కడ నీకు ప్రేమ పెరిగినట్టుందా? తగ్గినట్టుందా? పెరిగిపోయింది. పెరిగిపోయింది. రైట్? సేమ్ వే ఎనీ రిలేషన్‌షిప్, టేక్ ఇట్ ఎ మ్యారేజ్, టేక్ ఇట్ ఎనీ రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్ కానీ ఎనీథింగ్. ఇనీషియల్‌గా వి ఎక్స్‌ప్రెస్ విత్ ఈచ్ అదర్. తర్వాత యూ టేక్ అదర్ పర్సన్ ఫర్ గ్రాంటెడ్. ఆ గ్రాంటెడ్‌గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, యూ ఇన్వాల్వ్ ద అదర్ పర్సన్ ఇంటు యువర్ లైఫ్. ఇన్వాల్వింగ్ ఎ పర్సన్ ఇంటు యువర్ లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు, బాండ్ పెరిగినప్పుడు, స్ట్రెస్ లెవెల్స్ కూడా యూ ఇన్వాల్వ్ ద అదర్ పర్సన్. మన ఇద్దరి మధ్యలో చనువు పెరిగిన కొద్దీ ఏమవుతుంది, మన పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. దానివల్ల నీ ప్రాబ్లం నా ప్రాబ్లంలా ఫీల్ అయిపోతూ ఉంటారు. నువ్వు కష్టం చెప్తూ ఉంటే నా కళ్ళం నీళ్ళు వస్తూ ఉండొచ్చు. వెన్ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అండ్ వెన్ ఐఎమ్ టెలింగ్ సంథింగ్ యూ ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్ యు ఆర్ ఆల్సో ఫీలింగ్ ఈక్వల్లీ స్ట్రెస్డ్ అని. సేమ్ వే గోస్ విత్ మ్యారేజ్ కదా రూప. బాండ్ స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ యూ డోంట్ గెట్ టు సీ దట్ లవ్. ఆ లవ్ ఎప్పుడుకి అది స్ట్రాంగ్ అయిపోయింది. ఇనీషియల్‌గా ఉన్నదే ఫ్రెజైల్ లవ్ అది. ఓకే. బట్ లేటర్ ఆన్ వెన్ ఇట్ బికమ్స్ అండ్ ఇట్ బిల్డ్స్, ఇట్ బికమ్స్ ఎ బాండ్, ఇట్ బికమ్స్ స్ట్రాంగ్. సో, అది కనిపించదే తప్పించి యూ బికేమ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు. సో, దిస్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ లవ్ దాన్ దట్ ఇనీషియల్ లవ్. అది ఓకే. మనం ఐడెంటిఫై చేసుకోవటంలో ఇదవుతా ఉంటుంది. అంతే అప్పుడు తప్ప చెప్తారు, ఇప్పుడు చూపిస్తారా? అప్పుడు చెప్తారు, ఇప్పుడు చూపిస్తారు. రైట్ వే యూ సెడ్ ఇట్. అండ్ రెండోది ఏంటంటే రూప, అప్పుడేంటంటే ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్‌లో ఒకళ్ళనొకళ్ళు దూరం అయిపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత ఇట్స్ ఓకే అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు యూ కాంట్ లీవ్ వితౌట్ ఈచ్ అదర్. మనం ఏదో అనుకుంటా ఉంటాం గానీ, నువ్వు లేకుండా నేనుంటా, నేను లేకుండా నువ్వు ఉంటావని యూ కెన్ నాట్ లీవ్ వితౌట్ ఈచ్ అదర్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ వన్స్. ఫ్రెండ్‌షిప్ అయినా ఒకసారి బాండ్ పెరిగి ఎక్కువ రోజులు అయిపోయినప్పుడు యూ మర్చిపోవడం అంత కెనాట్ తేలిక కాదు. ఇట్ బికమ్స్ లైక్ ఎ వూండ్ అనమాట. సో, లవ్ ఎక్కడికి పోదు. లవ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. కాకపోతే మనం పెరుగుతున్న కొద్దీ, మన బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ, మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ యూ కెనాట్ కీప్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్. బట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్‌ప్రెస్. కానీ ఏదో ఒక వేలో అయితే కన్వే అవుతూనే ఉంటది. ఇనీషియల్‌గా చూడు రూప, ఇద్దరమే ఉన్నప్పుడు ఇంకొక ప్రపంచం ఉండదు, ఇంకొక లోకం ఉండదు, ఇంకొక రెస్పాన్సిబిలిటీ లేదు. తర్వాత జాబ్ ప్రెషర్స్, తర్వాత యూ గెట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళ చదువులు, వాళ్ళ హెల్త్, మన హెల్త్, పెరుగుతున్న పేరెంట్స్ హెల్త్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలనుకుని మనం పరిగెత్తే విధానం, వీటిల్లో ఎంత స్ట్రెస్ ఉంది చూడు. You get one car, you want to upgrade to another car. You get a small flat, you want to upgrade to another thing. For everything, you are stressing yourself so much in life. And other social challenges ఉన్నాయి, other family challenges ఉన్నాయి. ఇన్ని వస్తున్నప్పుడు 24 గంటలు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. Yeah, maybe we should keep saying, but love gets stronger and stronger in a marriage. రైట్. Yeah. థాంక్ యూ.